ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్లోని ఓ పురాతన గ్రామంలో చాలా పేద కుటుంబానికి చెందిన ముగ్గురు అన్నదమ్ములు ఉండేవారు. ఒకడు చూపులేని వాడు, ఒకడు వినలేని వాడు, మరొకడు మాట్లాడలేని వాడు. మనం జీవించాలంటే నీరు కావాలి. అందుకు వారు చేసే ప్రయత్నం ఏమిటో, దానివల్ల జరిగిన అద్భుతం ఏమిటో తెలియాలంటే ఈ వీడియోని పూర్తిగా చూడండి. అందుకే తమ శక్తి కన్నా ఎక్కువగా ఆ ఎండిన నేలలో బావి తవ్వడం మొదలుపెట్టారు. అంతలో ఒక బలమైన దెబ్బ రాయిని తాకగానే భూమిలో నుండి రక్తం పొంగింది. రక్తమిశ్రమ నీటితో వాళ్ళు ముఖాలు కడిగారు. అప్పుడు జరిగింది అద్భుతం. చూపు లేని కళ్లకు చూపు, వినలేని చెవులకు శబ్దం, మాటలేని నోటికి మాట వచ్చింది. ఆ క్షణమే బావిలోని రాయిలో నుండి స్వయంగా అవతరించాడు విఘ్నాల్ని తొలగించే దేవుడు, స్వయంభూ వరసిద్ధి వినాయకుడు. ఇక్కడి వినాయక విగ్రహం ఇప్పటికీ నెమ్మదిగా పెరుగుతూనే ఉంటుంది. ఎన్ని సంవత్సరాలైనా ఆ అద్భుతం ఆగలేదు. నమ్మకంతో అడిగితే కాణిపాకం వినాయకుడు ఖచ్చితంగా వరం ఇస్తాడు. జై వరసిద్ధి వినాయక. ఈ కథ మీ హృదయాన్ని తాకితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.